వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసీకి సంబంధించి ఓల్డ్ సీసీఎస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన మ్యాటర్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఈ రీసెంట్గా నేను కమ్యూనిటీ పోస్ట్లో శివగోపాల్ మిశ్రాజీ గారిని మెసేజ్ చేయండి, పైన ఒక మ్యాటర్ అనేది కాపీ చేయడం జరిగింది అని చెప్పడం జరిగిందనమాట. అయితే చాలామంది చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఆ విషయం దానికి సంబంధించి ఇంకా ఎవరైనా చేయకపోతే ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మెసేజ్ చేయండి అనమాట. ఓకే, కింద లింక్ అనేది ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ శివగోపాల్ మిశ్రాజీ ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. దాంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మనకి అక్కడ మెసేజ్ సింబల్ ఉంటుంది కదా, అక్కడ రాకెట్ సింబల్ అక్కడ క్లిక్ చేసినట్లయితే సేమ్ ఫోన్ లాగే మెసేజ్ అనేది పంపించుకోవచ్చు అనమాట. ఎవరైనా తెలియకపోతే వారి గురించి చెప్తున్నాను అనమాట. ఓకే, అయితే మన మ్యాటర్ మెయిన్ విషయం ఏంటంటే, నేను రీసెంట్గా ఓల్డ్ సీసీకి సంబంధించి వీడియో కూడా పోస్ట్ చేశాను కొద్ది రోజుల క్రితము. అలాగే రీసెంట్గా మనము ఇది కూడా పోస్ట్ కమ్యూనిటీ పోస్ట్లో మన శివగోపాల్ మిశ్రాజీ గారికి మనము డైరెక్ట్గా మెసేజ్లు పెడితే మనకి ఏదైనా యూజ్ ఉంటుందని చెప్పడం జరిగింది. నిజంగా దానివల్ల యూజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు రీసెంట్గా శివగోపాల్ మిశ్రాజీ గారు మన రైల్వే యూనియన్ ఎలక్షన్ అప్పుడు ఒక వీడియో చేశారు. ఆల్రెడీ మన ఛానల్లో ఉండడం జరిగింది. దాంట్లో మన సీసీఎస్ 1/3 గురించి చెప్పారు కదా, నేను ఆల్రెడీ వీడియో చేశాను అన్నాను కదా, అది ఏ విధంగా చెప్పారనేది ఆ వీడియోలో వాళ్ళు చెప్పారనమాట. సీసీ నుండి నాకు మెసేజెస్ ఎక్కువ వచ్చాయి, ఈ మధ్యన నాకు ఎలక్షన్ ప్రాబ్లం వల్ల నేను సరిగ్గా చూడలేదు, నేను రైల్వే బోర్డుకి ఈ సమస్యను తీసుకెళ్తానని చెప్పడం జరిగిందనమాట. ఓకే, మనం కూడా ఇప్పుడు కొద్దిగా మనం గుర్తు చేసినట్టయితే ఓకే, మన ప్రయత్నం మనం చేయాలన్నమాట. ఎవరైతే ఓల్డ్ సీసీఎస్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ వరకు ఓకే. అయితే సింపుల్గా మనము మన కామెంట్స్ చూసుకున్నట్లయితే అక్కడ చూస్తే చాలామంది ఏంటంటే చాలా దరిద్రంగా కామెంట్స్ అనేది చేస్తున్నారు. ఓకే, మీ ఎప్పటి నుండి దరిద్రంగా కామెంట్స్ వచ్చాయంటే, మనము 1/3కి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేసాం అలాగే నిన్న మొన్న ఇప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో ఒకటి పెట్టడం జరిగింది కదా, శివగోపాల్ మిశ్రాజీ గారికి సంబంధించి మెసేజ్ సెండ్ చేయమని. అక్కడ కూడా చాలా దరిద్రంగా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. కొందరు అంటే మామూలుగా ఏదైనా నచ్చకపోతే ఆ మెసేజ్ పెడితే పర్వాలేదు అనమాట, పనికి మన పదాలను వాడుతున్నారు అనమాట. దానికి సంబంధించి ఏంటంటే వీళ్ళంతా ఏంటంటే నాకు తెలిసి 99% న్యూ సీసీఎస్ అయి ఉంటారు. ఎందుకు పెడుతున్నారంటే వీళ్ళకి గ్రూప్ డీలో నష్టం జరిగే ఛాన్స్ ఉంటుందని పెట్టడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ మార్కులు ఉంటే వీళ్ళు సీబీట్లో కొన్ని మార్కులు తెచ్చుకొని హై స్కోర్లో ఉంటే వీళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కట్ ఆఫ్ పెరిగినా కూడా మిగతా వాళ్ళకి 10 మార్కుల నుండి 6-7 మార్కులు 5 మార్కులు లాస్ కూడా జరిగే అవకాశం ఉంటే వీళ్ళకి స్కోర్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఈ విధమైన కామెంట్లు పెడుతున్నారు అనమాట. ఆ కామెంట్స్ అనేవి చాలా దరిద్రంగా ఉన్నాయన్నమాట. మీ ఎలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నాం అని కొంతమంది డైరెక్ట్గా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఉచిత సలహాలు ఇస్తున్నారు, మీరు ఎలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి చదువుకోమని చెప్పండి అనేసి. ఓకే, ఎవరైనా చదవాల్సిందే, చదవకుండా అసలు జాబ్ అనేది ఇప్పుడులో రాదు. ఇక్కడ చదివిన విషయం కాదు, వాళ్ళు చదువుతారు వీళ్ళు చదువుతారు. మీకు ఒక ఓల్డ్ సీసీ ఉన్నారు, అతనికి సపోజ్కి ఎగ్జాంపుల్గా 20% వచ్చింది 1/3 చేస్తే. న్యూ సీసీఎస్ 90% ఉంటే అతనికి ఒక 30 మార్క్స్ అనేవి వచ్చాయి. ఓకే, ఇతను సిబిటీ రాశాడు, అతను సిబిటీ రాశాడు, ఇతను 30 మార్కులు అటెండ్ చేశాడు, అతను 30 మార్కులు అటెండ్ చేశాడు. అయితే ఇతను 30 మార్కులు అటెండ్ చేస్తే మనకి 20 అంటే 2/3 చేస్తే సిబిటీని ఇద్దరికి కూడా 20 మార్కులు యాడ్ అవుతాయి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇతనికి 45 మార్కులు వస్తే మన ఓల్డ్ సీసీఎస్కి, మన న్యూ సీసీఎస్కి ఏమో 50 మార్కులు వస్తాయి. ఒకవేళ కట్ ఆఫ్ 47 మార్కులు ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అది ఏదైనా అవ్వచ్చు, పర్వాలేదు. అంటే కట్ ఆఫ్ దీనికన్నా ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 47 కట్ ఆఫ్ ఉందా అనుకోండి, అప్పుడు 45 మార్కులు ఉన్నవాడికి జాబ్ రాదు, మిగతా వాళ్ళందరికీ జాబ్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి న్యూ సీసీఎస్ ఎగ్జామ్ రాయకుండానే ప్రాక్టికల్ ద్వారా మార్కులు అనేవి రావడం జరిగింది అనమాట వాళ్ళకి. అది ఫ్యాక్ట్ అనమాట, దాన్ని ఎవరు చేయడానికి పని లేదు. ఎందుకంటే ఓల్డ్ సీసీఎస్ అనేవారు ఒకప్పుడు చాలా వాళ్ళు మీలాగే అప్రెంటిస్‌షిప్ చేశారు, అక్కడ వరకు ఈక్వలే. కానీ మీకన్నా కొద్దిగా ఎక్కువ అనేది వాళ్ళు చేసింది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు, మళ్ళీ ఫెయిల్ అయ్యారు, మళ్ళీ పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ రాయాలి, మళ్ళీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి, సర్టిఫికేట్ ఎప్పుడో వస్తుంది, ఇవన్నీ చేసి అన్ని రోజులు వెయిట్ చేశారు. కొత్త వాళ్ళు ఏంటి, ఇది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయిపోయిన ఒక్క రోజులోనే చాలామందికి సర్టిఫికేట్లు అనేవి వచ్చేస్తాయి. కొంతమంది 2 రోజులు 3 రోజులు వారం రోజులు మహా అయితే నెల, ఈ రోజుల్లో అనేది ఆ విధంగా అనేది ఇప్పుడు మనకు ఉందన్నమాట అప్రెంటిస్‌షిప్ రూల్స్ ప్రకారం.
కాబట్టి వాళ్ళకి సమానంగా న్యాయం చేయడం కోసమే, ఈక్వలైజ్ చేయడం కోసం ఏదైనా ఈక్వల్ వెయిటేజ్ అనేది ఇద్దరికి సమానంగా ఉండేటట్టు చూడండి అని. అంతేగాని ఎవరికో 1/3 పీకేమనో 2/3 తీసేమనో ఇంకేదైనా కాదనమాట. ఓకే, ఇద్దరికి ఈక్వలైజ్ చేయడం కోసమే మనము ఈ శివగోపాల్ మిశ్రాజీ గారికి చాలామంది ఓల్డ్ సీసీఎస్ నార్త్ వాళ్ళు పెట్టడం జరిగింది. కాబట్టి మనం కూడా దానిలో వాళ్ళతో పాటు చేస్తే వాళ్ళకి గుర్తొచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ న్యూ సీసీఎస్ ఎవరైతే ఉన్నారో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టడం మానండి. లేకపోతే మాత్రము ఎవరైనా ఇంకా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాత్రం వాళ్ళని బ్లాక్ చేస్తాను అనమాట పర్మనెంట్గా ఛానల్ నుండి.